మీకు చెప్పినా కదా మా అత్తమ్మకు నెత్తికి నూనె పెట్టకుండా కనపడ్డరే అనుకోండి, నూనె డబ్బా తీసుకొచ్చుకొని నూనె పెడతా ఉంటుంది. కాకపోతే మస్తు మసాజ్ చేస్తుంది. ఫంక్షన్కి వెళ్తున్న టైంలో కూడా మా అత్తమ్మ నూనె పెట్టుకొని వస్తుంది అనమాట. సో మా అత్తమ్మనే కాదు, చాలా మంది వెనకటి మనుషులు ఇట్లా ఇంటికలు పైకి లేవడం అస్సలు నచ్చదు వాళ్ళకి. నున్నగా అద్దినట్టు ఉండాలని చెప్పేసి మనకి చాలా చెప్తారు కదా. నూనె పెట్టుకొని ఫంక్షన్కి ఎట్లా వెళ్తారు అత్తమ్మ, నూనె పెట్టుకొని బయటికి వెళ్ళమంటే అట్లా నున్నగా అనిగినట్టు ఉంటేనే ఆడపిల్లకి అందం అని చెప్పేసి స్వీట్గా సమాధానం చెప్తుంది. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వీళ్ళతోని ఒక్కసారి ఆయిల్ మసాజ్ చేయించుకున్నాం అనుకోండి, ఏ పెద్ద పెద్ద సెలూన్లు కూడా పనికిరావు, అంత పర్ఫెక్టే చేస్తుంది. మనకి కాసేపు నూనె పెట్టగానే నాకైతే మెయిన్ గా అంత మొత్తం చేతులు పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ మా అత్తమ్మ కూర్చుంటూ నిల్చుంటూ మొత్తం ఇంకా ఆయిల్ అయితే మంచిగా మసాజ్ చేసి పెట్టింది. అవి ఎంత పోసినా కూడా నన్ను ఎత్తికి ఇనుకుతుందంట. పెట్టక ఒక 1 వీక్ అయిపోతుంది కావచ్చు హెయిర్ కి ఆయిల్ పెట్టక, మొత్తం మసాజ్ చేసి పెట్టింది. అమ్మ నూనె పెట్టడం కామనే, అత్తమ్మతోని నూనె పెట్టించుకోవడం చాలా స్పెషల్ కదా. మీరు కూడా అంతేనా?